అధ్యాయము 5, 6 వచనంలో చూస్తే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం 128వ కీర్తనలు మనం చూసినప్పుడు, నీవు సియోనులో నుండి యెహోవా నిన్ను ఒక వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే ఆ వ్యక్తి సియోనులో ఉండాలంట. ఎక్కడ ఉండాలంటే సియోను అనగా ప్రార్థన మందిరంలో. నీవు ప్రార్థన మందిరంలో నీవు ఉన్నప్పుడు దేవుడంట సమృద్ధైన జీవాన్ని, సమృద్ధైన ఆశీర్వాదాన్ని నేను మీకు కలగజేసేదని అంటాడు. అందుకంటాడు, సియోనులో నుండి నా యేసే మిమ్మలను ఆశీర్వదించునుగా అంటాడు. ప్రియులారా, ఆశీర్వాదాలు నానా విధాలుగా ఉన్నాయి. ఒకటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, రెండోది భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇహ సంబంధమైన ఆశీర్వాదాల కంటే మనకు కావాల్సింది పర సంబంధమైన ఆశీర్వాదం. సియోనులో ఆశీర్వాదాలు అంటే ఏమిటి ఆశీర్వాదాలు మనం గమనించినట్లయితే, ఆయన యందు విశ్వాసము కలిగినప్పుడు నీకు రక్షణ అనేది ఒక ఆశీర్వాదమే. హల్లెలూయా. నీ కుటుంబం రక్షింపబడడం అనేది ఆశీర్వాదం. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయి అని మనం గమనించినట్లయితే, రక్షణ లేని కుటుంబాలు కోకోలంగా ఉన్నాయి. రక్షణ అనేది నీకు నిరీక్షణ కలగజేస్తుంది. నిరీక్షణ అనేది నీకు విశ్వాసాన్ని కలగజేస్తుంది. కనుక అందుకే పౌలు అంటాడు, నీ కృపచేతనే నీవు రక్షింపబడితే. ఎంత కృప కలిగిన దేవుడు అండి. కనుక దేవుడు మనకిచ్చిన ఆ రక్షణను బట్టి మనం హర్షించాలి, సంతోషించాలి. ఎప్పుడైతే నువ్వు హర్షిస్తావో, సంతోషిస్తావో, ఆ సియోను అనే యెరూషలేములో ఉంటే నీకు కృపాక్షేమములు నీకు ఇస్తాడంట. హల్లెలూయా. అందుకే సియోనులో నుండి యెహోవా నిన్ను, సియోనులో అంటే దేవుని మందిరంలో నీవు కనిపెట్టుకుంటే, నా మందిరములో నివసించు వారందరూ ధన్యులు. ఎంత ధన్యత మనకిచ్చాడంటే, ఈ 4వ జామున వచ్చి నిద్రను చంపుకొని కునుకుపాట్లు వచ్చిన కానీ ఎంతో జయాన్ని పొందుతున్నామంటే, ఇంత ధన్యత మీకు ఇచ్చాడంటే దేవుని కృప. హల్లెలూయా. మన కన్నులకు నిద్ర రాకుండా, కునుపాటు రాకుండా, మరి శరీరాన్ని చంపుకొని నిద్రను చంపుకొని ఆ మందిరం ఆవరణంలోకి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నప్పుడు నీ మొరను ఆలకించి, నా యేసే సియోను నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కనుక ఒకటి భూ సంబంధమైనది, రెండోది పరలోక సంబంధమైనది. నువ్వు విశ్వసించిన దేవుడు నీకు రక్షణ ఇస్తాడంట. హల్లెలూయా. ఏమిస్తాడంటే రక్షణ. అందుకే ఓ ఇజ్రాయేలు, నిన్ను పోలినవాడు ఎవడు లేడు, నిన్ను పోల్చిన వాడు ఎవడు లేడు. ఓ ఇజ్రాయేలు ఇను, ఎంత గొప్ప, నీకు ఎంత భాగ్యము. లోక భాగ్యముల కంటే రక్షణ భాగ్యము విలువైనది. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయకూడదండి. మనం తప్పించుకుంటాం. దేవునికి హల్లెలూయా. అందుకే దేవుడు మనకు ఇజ్రాయెల్కి ఇచ్చిన స్వాస్థ్యం ఏంటంటే రక్షణ. హల్లెలూయా. ఏమంటాడంటే మనకి ఇచ్చింది ఏంది? రక్షణ. అందుకే సియోనులో నుండి నా యేసయ్య మిమ్మల్ని అందరినీ రక్షణ లేకపోతే నిరీక్షణ ఉండదు, నిరీక్షణ లేకపోతే విశ్వాసం ఉండదు, విశ్వాసం లేకపోతే రక్షణ ఉండదు. హల్లెలూయా. అందుకే మనం ఏం కలిగి ఉండాలి? సియోనులో నిత్య ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలంటే మన కుటుంబానికి ఏం కావాలంటే
రక్షణ. మరి రక్షింపబడిన కుటుంబాలు ఏం చేయాలి? యెరూషలేములో క్షేమం పొందుకోవాలి. ఏం చేయాలంటే నీ పిల్లలను నేనేం చేస్తానంటాడు అక్కడ, నీ పిల్లలను చూసేదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. నీ పిల్లలంటే తరతరాలు నువ్వు చూడాలంటే ప్రియులారా, నీవు నిజంగా సియోనులో నిలిచి సియోనులో నిజంగా నువ్వు జీవించినట్లయితే సియోనులో క్షేమము, సియోనులో రక్షణ, సియోనులో సమాధానం, సియోనులో నిత్య ఆనందం, ఇవన్నీ నా యేసయ్య నీకు ఈ ఉదయకాలంలో కలగజేయునుగాక. ఎవరైతే నిత్య సియోను కోసం కనిపెట్టుకొని జీవిస్తారో వారి జీవితంలో సమృద్ధైన జీవన ఆశీర్వాదం, నిత్య జీవం, నిత్యత్వము, నిత్య ఆశీర్వాదములు వారికి ఉండునుగాక. అటు కృప మనందరం పొందుకుందుగాక. మరి ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం సియోను నుండి యెహోవా నిన్ను నువ్వు కీర్తనలు 122లో కూడా ఈ మాట అంటాడు చూడండి. కీర్తనలు 20 అధ్యాయం 2వ వాక్యం చదివేనా? 22 వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. ఎక్కడి నుంచి సహాయం వస్తుందంట మనకు? దేవుని పరిశుద్ధ స్థలములో అనగా సియోను అనే స్థలములో నీవు చేర్చబడితే ఆ సియోనులో నీకు సమాధానము కలగజేసి నీ సరిహద్దులను నా యేసయ్య విశాలము చేయునుగాక. ఏమంటాడండి? నీ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మన దేవుడు సియోనులో ఆదుకుంటాడు, ఆశీర్వాదాలు ఉంటాయి. సియోనును నువ్వేం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఏం చేయాలమ్మా? 135 కీర్తన 21 వచనంలో కూడా ఈ మాట అంటాడు చూడండి. 135 కీర్తన 21 వచనము. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడును గాక అంటాడు. యెహోవాను స్తుతించుడి. యెహోవాను ఏం చేయాలంటే అక్కడే మొదటి వాక్యం 135:21 ఏమంటాడు? యెరూషలేములో నివసించు యెరూషలేములో దేవుడు నివసిస్తాడంట. ఎక్కడ నివసిస్తాడంట? అందుకే దేవుని దగ్గరికి రావాలను. ఎక్కడికి రావాలి? యెరూషలేము అంటే ఏమన్నాను? ప్రార్థన మందిరం. ఆ మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది, దేవుని యొక్క అభిషేకం ఉంటుంది, దేవుని యొక్క వాక్కులు ఉన్నాయి. ప్రత్యేకమైన వాక్కుల ద్వారా మనల్ని సిద్ధపరుస్తాడు. అందుకే మనం సిద్ధపడి ఆ నిత్య సియోనులో దైవికమైన ఆశీర్వాదములు, దైవికమైన స్వస్థత, దైవికమైన ఆదరణ మనం పొందుతూ ఆ మహిమగల సియోను కోసం మనందరం సిద్ధపడదాము గాక. హల్లెలూయా. అందుకే సియోను నుండి నా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. సియోను కనిపెట్టుకోవాలి మనం. సియోనులో మనం నిలిచి కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా దేన్ని కనిపెట్టుకోవాలి? మనము మందిరాన్ని కనిపెట్టుకోవాలి. ఏమనుకుంటున్నా? మందిరంలోకి వస్తే నీకు సమాధానము, మందిరములోకి వస్తే నీకు సంతోషము, మందిరములోకి వస్తే నీకు శాంతి, మందిరములోకి వస్తే నీకు ఆనందము, మందిరములోకి వస్తే నీకు స్వస్థత, మందిరములోకి వచ్చిన తర్వాత నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా కొట్టివేస్తాడు. కనుక నీవు మందిరమును కనిపెట్టుకుంటావో నీ జీవితంలో నిత్య ఆనందమును కలగజేయుటకు నా యేసయ్య శక్తిమంతుడు. హల్లెలూయా. అందుకే జనులు మందిరానికి పోవునట్టు నా హృదయం హర్షించెను అంటాడు దావీదు. ఎంతో హర్షించెనో, ఎంతో సంతోషించను. హర్షించడం అంటే సంతోషం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీ మందిరంలో ఉన్నవారు మాత్రము ఈ దీవెనలు, ఆశీర్వాదాలు వారికి, వారి పిల్లలకు కలగజేయునుగాక. వీటినన్నిటి మనం పొందుకుందుముగాక. అటు కృప మన అందరం కలిగి ఉందుముగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అలాగనే మీరు మోకరించినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే,
ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడా నీ పాదాలు పట్టుకుంటున్నాము నాయనా. ఇదిగో ఈ ఉదయకాలం శ్రేష్టమైన కృపనిచ్చారు తండ్రి. తండ్రి, ఇంతవరకు అనేక విధములుగా మేము ప్రార్థించుటకు కృపనిచ్చినందుకు స్తోత్రం. ఈ 37వ దినమున ప్రభా, 38వ దినమున ప్రభా, నీ పాదాల ఎదుట మేము స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాము తండ్రి. ప్రార్థన చేయటం మా వంతు, కార్యం చేయటం మీ వంతు, కనిపెట్టుట మా వంతు, కనిపెట్టి మీరు ఆశీర్వదించటం మీ వంతు. కనుక మేము ఈ సన్నిధిలో కనిపెట్టుకున్నాము తండ్రి. కనిపెట్టి కనికరించేవాడు నీవు, ఆదుకొనివాడు నీవు, అవసరతలు తీర్చేవాడు నీవు, నీ రెక్కల చాటున సంపూర్ణము ఆరోగ్యం కలగజేయవాడు నీవు, నీ రెక్కల చాటున మమ్మల్ని సంరక్షించేవాడు నీవు. నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా? అయ్యా స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాలంలో తండ్రి మమ్మల్ని సంరక్షించి ఆదరించినందుకు స్తోత్రాలు తండ్రి. అయా నీ కృపతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. 128వ కీర్తన 5వ వచనం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునండి. సియోను మందిరములో మేము కనిపెట్టుకుంటాము తండ్రి. నీ మందిరములో మాకు గొప్ప ధన్యత ఉంది. నీ మందిరములో మాకు ఆశ్రయం ఉంది ప్రభువా. తండ్రి స్తోత్రం తండ్రి. లోకంలో ఎన్నో విధాలుగా కనిపెట్టుకున్నారు, కానీ మేము నీ మందిరాన్ని మేము కనిపెట్టుకున్నప్పుడు తండ్రి అక్కడి నుండి మీరు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ ఉదయకాలమున తండ్రి మీ ఆశీర్వాదములన్నీ కూడా మేము అనుభవించుటకు కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. నేటి అరుణోదయము తండ్రి, లైవ్లో ఉన్న నీ బిడ్డలను బట్టి తండ్రి నాయన, ఆన్లైన్ ఉన్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ఈ ఉదయకాలము తండ్రి నాయన, కస్తూరిని బట్టి, రాజేశ్వర సిస్టర్ని బట్టి, ఎలిజబెత్ను బట్టి స్తోత్రం తండ్రి. అలాగే ఐజే గారిని బట్టి స్తోత్రం తండ్రి. నేను ఆమోస్ విజయమ్మను బట్టి స్తోత్రం తండ్రి. సునీతను బట్టి స్తోత్రం తండ్రి. మెర్షమ్మను బట్టి, ఆలెక్క గాబ్రియల్ బెదర్ వీరందరినీ జ్ఞాపకం చేసుకొని, మా సహోదరి నాయనా స్తోత్రం తండ్రి. అయ్యా నాయన యమునమ్మను బట్టి స్తోత్రం, రామన్నమ్మను బట్టి స్తోత్రం, జోషులను బట్టి స్తోత్రం, సంతోషను బట్టి స్తోత్రం. అయ్యా నేను దాసులు దైవజనరాలను బట్టి స్తోత్రం తండ్రి. నాయనా స్తోత్రం. స్టాలిన్ బాబును, నెహమియా బాబును బట్టి స్తోత్రం. అయ్యా జాయ్, జెనిఫర్ను బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ బిడ్డలను దీవించండి ప్రభా, దీవించండి నాయనా స్తోత్రం తండ్రి. ఈ దీవెనల ఆశీర్వాదములు వాటిని అనుభవించుటకు కృపదైత్యమని ప్రార్థిస్తూ, ఈ దిన ఆశీర్వాదములతో నింపండి ప్రభా, కృపతో నింపండి ప్రభా. లైవ్లో ఉన్న నీ బిడ్డలను, ప్రార్థన అవసరత కోరిన ప్రతి బిడ్డను యేసు నామమున వారు దీవింపబడుదురుగాక. ఏ అంశాన్ని మాకు ఇచ్చి ఉన్నారో అది యేసు నామమున ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అధికమైన మేలు నీ బిడ్డలు పొందుదురుగాక, పొందుదురుగాక. స్తోత్రం తండ్రి. అలాగే సంతోషును బిడ్డలందరినీ దీవించండి ప్రభానైనా. అయ్యా ఇక్కడున్న రానమ్మను అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అవసరతలను యేసు నామమున తీర్చబడునుగాక, తీర్చబడునుగాక. కృప కలిగి ఉందురుగాక, క్షేమము కలిగి ఉందురుగాక. నిత్య ఆశీర్వాదములు పొందుతూ సియోనులో నుండి నాయన మీరు వారిని దీవించుటకు శక్తి కలిగిన దేవుడు కనుక, సియోను అనే మందిరములు కనిపెట్టుకున్న వారందరినీ బలపరిచి రాకడ కోసం సిద్ధపరచమని, దిన ఆశీర్వాదములతో నింపమని మా ప్రార్థనలు, విన్నపాలను మీరు ఆలకించి ఆమోదించినందుకు, కృపతో నింపినందుకు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తం ప్రవేశిన సంపూర్ణ విజయం కలను గాక. ఆమేన్. అందరికి వందనాలండి, ప్రేమ వందనాలు. ఉదయకాలంలో లైవ్లో ఉన్న బిడ్డలందరూ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్.